యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అమ్మా పురాతన మార్గము గురించి విచారించడం. నేను మార్గమై ఉన్నాను. ఎవరైనారో మార్గము? దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలుస్తుంది. మరలా మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. కనుక ఎక్కడికి వెళ్ళాలో ఆ వెళ్ళటానికి కావలసినటువంటి ప్రయాణ సౌకర్యానికి కావలసినటువంటి చదువులు పరిశుద్ధాత్మ నడిపింపు మనం కలిగి ఉండగలం. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారు? బుద్ధి కలిగిన కన్యకలు డ్యూటీలను సిద్ధపరుచుకున్నారు. రానే వచ్చాడు దేవుడు. వచ్చిన తర్వాత ఎవరు తీసుకెళ్ళాడండి? బుద్ధి కలిగినటువంటి కన్యకలను తీసుకెళ్ళాడు. బుద్ధి లేని కన్యకలు తెల్లొచ్చిన మాట్లాడినటికి అప్పుడు తెచ్చుకోవచ్చులే కెరోసిన్ అనుకున్నారు. వాళ్ళ డ్యూటీలు ఏం లేదు, చమురు లేదు, సిద్ధపాటు లేదు. చమురు అంటే సిద్ధపాటు లేదు, రక్షణ అనుభవం లేదు. రక్షణ అనుభవాన్ని నిరంతరం బోధిస్తున్నటువంటి దేవుని మాటలు వింటూ 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 కూడా రక్షించబడకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా రక్షించబడకపోవడం మూలంగా దేవుడు వచ్చి వాళ్ళని విడిచిపెట్టేసి ఎవరు తీసుకెళ్ళాడు? సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగిన కన్యకను తీసుకెళ్ళాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి అంటే మార్గమై ఉన్నటువంటి దేవుని మాటలు వింటేనే మనకు రక్షణ వస్తుంది. వినుట క్రీస్తును కూర్చున్నటువంటి మాటల వల్ల మాత్రమే మనం రక్షించబడతాం. అవునండి కాదా? చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచ్చిన మైక్లో చదవం. అందరూ వినాలి కదా. ఎబ్రి 10, 19 నుంచి 19-20. కాస్త అంగారం లేదు, మైక్లో చదువు. అనగా జీవము గల దేవుడు దేవుని సన్నిధానానికి చేరుతాం. ఎలా చేరాలంటే ఉదక స్నానం చేద్దాం. మనము శుభ్రపరచుకోవాలంటే మన హృదయాన్ని, అంటే ప్రాణాన్ని, ఆత్మను శుభ్రం చేసుకోవాలి. మన ఆత్మను శుభ్రం చేసుకోవాలంటే దేవుని రక్తం చేత శుభ్రం చేసుకోవడానికి ఆయన మన కొరకు సిలువలో బలైనప్పుడు ఆయన కాచినప్పుడు రక్తం చేత ఉదక స్నానం చేయబడి నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడే మనం దేవుని రాజ్యానికి పాత్రులం. ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ ఎవరైతే తండ్రి చిత్తాన్ని జరిగిస్తారో, ఎవరు జరిగించారండి? యేసు ప్రభు జరిగించారా లేదా? ఆది అపోస్తలులు జరిగించారా లేదా? కడమ అపోస్తలుడైనటువంటి పౌలు గారు జరిగించారా లేదా? ఆయన పాటలు, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి సేవకులందరూ, విశ్వాసులందరూ నడుస్తున్నారా లేదా? గమనించండి. ప్రభువునందు ప్రియమైనటువంటి ఆయన మార్గాన్ని చూపుతాడు. మన ఇంటికి, మనం వెళ్ళాల్సిన ఇంటికి మార్గాన్ని చూపించేవారు ఎవరంటే ఆయన మార్గాన్ని చూపుతాడు. ఇంటికి, నా తండ్రి ఇంటికి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడే మనకు మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడిపించేవారు ఎవరండి? పత్రిక పాఠంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. 10 వచనం చదువుకున్నాం ఒకసారి. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పరివారమై ఉన్నాము. మేము అర్థమవుతాయి అన్న మాటలు అలా ఇంకో దగ్గరికి వచ్చి అర్థమవుతాయా? ఆగిన ఎందుకంటే దేవుని మాటలు అంటే చాలా
చాలా చాలా భద్రంగా దాచుకోవాల్సినటువంటి బంగారం. ప్రకటనలో బంగారంతో పోల్చాడు దేవుని వాక్యం. దేంతో పోల్చాడమ్మా? బంగారంతో పోల్చాడు, వెండితో పోల్చాడు దేవుని వాక్యం. అలాంటి బంగారం శుభ్రం వంటిది దేవుని వాక్యం అంటే. ఆ వాక్యం మనను బ్రతికిస్తుంది. చచ్చిన వారమై ఉండగా, పాపులమై ఉండగా, దుర్మార్గులమై ఉండగా, లోకస్తులమై ఉండగా, లోకంలో మనం నీచులమై ఉండగా, దేవుడు తన వాక్యము చేత మనల్ని రక్షించుకుని నీతిమంతులుగా తీర్చి దేవుని సన్నిధిలోనికి పిలిచి దేవుని వాక్యాన్ని వినేటట్లుగా చేసి దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ వినికిడిలో మనకు చక్కని నడిపింపునిచ్చి మనల్ని పరిశుద్ధులుగా ఎవరు తీరుస్తున్నారండి? ఎవరు నడిపిస్తున్నారు పరిశుద్ధులకి? పరిశుద్ధులని నడిపించింది ఎవరు మనల్ని? దేవుడేనా? ఇక ఎవరైనా మనుషులు? ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి భావన. కడు ఏద పరిస్థితుల్లో ఉండగా దేవుని ప్రార్థించినప్పుడు మనకు దేవుడు ఏమిచ్చారు? కృప మహదైశ్వర్యాన్ని ఇచ్చారు. ఏమిచ్చారమ్మా? కృప మహదైశ్వర్యాన్ని, దేవుని కృపను, కృపతో పాటుగా ఐశ్వర్యాన్ని. సొలొమోను జ్ఞానం అడిగాడు మందిరం కట్టడానికి. ఏమడిగాడమ్మా సొలొమోను? జ్ఞానం ఒకటే ఇచ్చాడా? సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చారు కదండి. ఆయన మన ఐశ్వర్యం ఎవరికైనా ఉందా భూమి మీద? సొలొమోను గారు ఆయన ఐశ్వర్యం ఆగారు లేదంటే అప్పుడు అంటే నాన్నగారి మీద, దావీదు గారి మీద కూడా ఎక్కువ ఐశ్వర్యాన్ని సొలొమోను గారికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసి పొందుకున్నాడు, యుద్ధం చేసి పొందుకున్నాడు. దావీదు ప్రార్థన చేసి పొందుకున్నాడు. సొలొమోను ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువును చూడాలనుకున్నాడు జక్కయ్య. జక్కయ్యకి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? యేసు ప్రభువును చూడాలని ఆశ, దేవుని మాటలు వినాలనేటువంటి కోరిక, దేవుని ప్రత్యక్షతలో నడవాలనేటువంటి తపస్సు ఆయన ఏ విధంగా కనిపించిందంటే, యేసు ప్రభు తన ఇంటికి వచ్చి తన ఇంటి వారందరికీ బాప్తిసాలు ఇచ్చి రక్షణ వచ్చింది జక్కయ్య ఇంటికి. ఓ లోకమా, నిన్నటి వరకు జక్కయ్య దొంగగా కనిపించాడా నీకు? ఈ రోజు చెప్తా ఉన్నా అంతకులు రెండంతలుగా అందరికీ చెల్లించేశాడు. పాపాలన్నీ క్షమించబడ్డాయి జక్కయ్య జీవితంలో. జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ. మన ఇంటికి కూడా వచ్చింది. మన ఇంటికి వచ్చిందా రక్షణ? ఇంటికి రావడం ఇంటి అందరూ రక్షించబడటం అండి. వ్యక్తిగతమైన రక్షణ లేదు, కుటుంబం అంతా రక్షించబడటం లేదు. భర్త, పిల్లలు, యజమానురాలు, అత్తమానులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ రక్షించబడటం లేదు. నీ ఇంటికి రక్షణ వచ్చిందా అని దేవుడు వాక్యమై ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో. ప్రభునందు ప్రియమైన మీరు చర్చిన వారు అనగా దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికించింది. అలా బ్రతికించబడినటువంటి మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదా? మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ భర్తలను, మీ కుటుంబ యజమానులను, యజమానులను, విశ్వాసి అవిశ్వాసి అయినటువంటి భార్య భర్తను విశ్వాసి అయినటువంటి భార్య మార్చుకోగలదు. విశ్వాసి అయినటువంటి భార్య అవిశ్వాసి అయినటువంటి భర్త దేవుని మందిరానికి నడిపించగలదు. దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలో నేర్పించగలదు. ప్రభుత్వ ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాటలన్నీ కూడా దేవుని రక్షణ భాగ్యంలో చూసినవే. ఎక్కడి నుంచి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మాటలు దేవుని యొక్క రక్షణ భాగ్యం నిత్యజీవంలో నుంచి, పరలోకంలో నుంచి వస్తున్నాయి. ఈ మాటలన్నీ భూమి నుంచి కాదు, భూమి మీద మాటలు కానివి, భూమికి సంబంధించినటువంటి మాటలు కానివి, శరీరానికి సంబంధించినవే మాత్రమే కాదు, ఇది ఆత్మలకు సంబంధించినటువంటి మాటలు ఇవి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఏ విధంగా మనం నడిస్తే, పరిశుద్ధాత్మ నడిపింపులో ఏ విధంగా మనం వింటే, పరిశుద్ధాత్మ నడిపింపులో ఏ విధంగా మనం నడక నేర్చుకుంటే, ఏ విధంగా మనం నడిస్తే ఆశీర్వదించబడతామో దేవుని వాక్యం తెల్లంగా మనకు తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు దేవుని వాక్యం చేత మనం నడిపించుకోవాలి. దేవుని వాక్యం చేత మనము నడవాలి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో ఆ వాక్యానుసారంగా జీవించడమే నడవడం అంటే. నడవడం ఏంటమ్మా? అదే బలంగా వివాహం ఏర్పడమా?
కలిగినటువంటి దేవుడు, సత్యం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎక్కడైనా ఒక అబద్ధం ఆడేయడం మాట చూసామండి. నేనే సత్యమునై ఉన్నాను, నేను మీకు సత్యాన్ని బోధిస్తున్నాను, నేను మీకు సత్యాన్ని నేర్పిస్తున్నాను, సత్య మార్గాల్లో మిమ్మల్ని ప్రయాణింపజేస్తున్నాను. జీవాన్ని పొందినటువంటి నేను మీరు చచ్చిన వారు ఉండగా మీ చేయి పట్టి లెమ్ము తేజరిల్లమని మిమ్మల్ని లేపు నడిపించింది నేనే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సామెతల గ్రంథం 8:32 చివరిగా ఒక మాట చదువుకుంటాను. కావున పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గములను అనుసరించువారు ఎవరు ధన్యులంటండి అన్నా? దేవుని మార్గాన్ని అనుసరించేవారు ధన్యులు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏది మేలు? యెహోవా మాట వినుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వాక్యాన్ని విని గ్రహించి జీవించుట మంచిది, ధన్యతనిస్తూ ఉంది. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, అంతంత మాత్రమైనటువంటి మన జీవితాలు ఎంత ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాయి, సమృద్ధిలో ఉన్నాయి. ఆకలి తెలియకుండా, వస్త్రహీనత తెలియకుండా, ఇబ్బందులు అంతగా మనల్ని కట్టి పీడించకుండా, దారిద్ర్య రేఖలు దిగువన ఎక్కడో ఉన్నటువంటి మనలను దేవుడు చక్కగా ఆ దిగువ పైకి తీసుకొచ్చాడు, ఆ రేఖను పైకి తీసుకొచ్చాడు. పెంట కుప్పలో ఉన్న వాడిని బాగు చేసిన వాడు ఎవరండి? యేసయ్య. ఆ యేసయ్య మాటలు వింటున్నటువంటి మనము ఆయన మాటల ప్రకారంగా ఉండాలి, ఆయన మాటల ప్రకారంగా జీవించాలి, ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి, ఆయన వాక్యానికి మరి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు, చక్కగా అనుకూలంగా మనం జీవించాలని వాక్యం మనకు నేర్పిస్తాము. పాత నిబంధన గ్రంథంలో సమృద్ధినిచ్చేవాడు యేసయ్య. ఆయన మార్గం మంచిదని దావీదు బోధిస్తున్నాడు. పత్రికా పాఠంలో పౌలు అపరాధముల చేత ఒకనాడు చచ్చిన వారమైనగా అపరాధముల నుంచి తప్పించి మనల్ని దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి పిలిచింది దేవుడు. మనం రక్షించబడ్డామంటే దేవుని కృప. స్వార్థికుడైనటువంటి యోహాను మాట్లాడుతూ ఉన్నారు, యేసు మాట్లాడుతున్నాడు స్వార్థులు, నేను మార్గము సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప నిత్య జీవంలో ప్రవేశించడానికి ఏ ఒక్కరు కూడా నడిపించలేరు మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, ఆయన మార్గాలు సత్యమైనవి, ఆయన మార్గాలు